నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. 200 పడగల అధునాతన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా పేదల ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఆగ్రహించిన సిపిఎం పార్టీ ఆసుపత్రి ఎదుట ధర్నా. ఐటీడీఏ పీఓ రాహుల్ దృష్టి సారించాలని, పూర్తి స్థాయిలో డాక్టర్స్ సిబ్బందిని నియమించాలని డిమాండ్. డాక్టర్ల సిబ్బంది నిర్లక్ష్యం తగదని, గిరిజన పేద రోగుల పట్ల సేవాభావంతో పనిచేయాలని డిమాండ్ చేసిన సిపిఎం, 3 మంత్రులు ఉన్న భద్రాచలం ఆసుపత్రికి సేవలు నామమాత్రం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సిపిఎం పార్టీ, దశల వారీగా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి సేవలు అందించాలని, సిబ్బందిని నియమించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ. మీ ద్వారా వెళ్ళుద్ది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రస్థానం మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. 2006 జూలై 4వ తారీఖు నాడు ఆయన మొదటిసారిగా జడ్పీటీసీగా ఎన్నికై ఇవాళ ముఖ్యమంత్రిగా అంటే అత్యున్నత స్థాయికి చేరినందుకు వారికి కూడా అభినందనలు. కానీ మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ రోజు ఇచ్చినటువంటి పేపర్ యాడ్స్ కావచ్చు, ఇతర మీడియా యాడ్స్ కావచ్చు, వీటన్నిటి కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేస్తున్నారు లేదా వినియోగిస్తున్నారు. కానీ ఆ డబ్బును పెట్టుంటే ఇవాళ భద్రాచలం 4 రాష్ట్రాల అంతర్రాష్ట్ర ఆసుపత్రికి ఉన్నటువంటి ఈ హాస్పిటల్ బాగుపడుద్దని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళకి దరిదాపు అనేక మార్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా విజిట్ చేసినటువంటి సందర్భంలో ఇవాళకి కూడా ఆ సమస్యల పరిష్కారం కాకపోగా ఉన్న సూపరింటెండెంట్, సర్జను ఆ ఒక్క ఆయన కూడా బిగ్గేసి పక్కకు పంపించారు. మరి ఎవరు చేయాలా? ఇలా ఎమ్మెల్యే గారు మొన్ననే చూసాం, అన్ని పత్రికలు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎమ్మెల్యే గారికి అభినందనలు, ధన్యవాదాలు. కానీ రోజు వచ్చి ఎమ్మెల్యే గారు అటువంటి ఆపరేషన్లు ఇక్కడ చేయగలరా? ఇది సాధ్యమా? ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఆయన పనులు ఆయన చేయాలి. కానీ ఆపరేషన్లు కూడా చేశాడంటే అదే తెలుస్తా ఉంది. అంటే ఇది ఒక దిక్కుమాలిన ఆసుపత్రి అయిపోయి ఆపరేషన్ చేసేవాడు కూడా లేకపోవడం వల్ల నేను వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే గారు ఏం చేయాలి? పోయి అవసరం అయితే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర కూర్చొని దెబ్బలాడి ఈ హాస్పిటల్కి, ఇది 4 రాష్ట్రాల అంతర్ హాస్పిటల్ చివరిలో ఉంది కాబట్టి దీనికి అనేక మంది ఆదివాసీలు, ఇతర పేద వర్గాలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి స్పెషలిస్టులు లేరు. కేవలం కొద్దిమంది డాక్టర్లు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఇతరులు నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ మీద రోజు విపరీతంగా ఏదో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ శక్తి సరిపోవట్లేదు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి డాక్టర్లను నియమించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఏ జిల్లాకి లేని అదృష్టం ఖమ్మం జిల్లాకు పట్టింది అంటారు 3 మంత్రులు. కానీ భద్రాచలానికి 3 మంత్రులు ఉన్న అదృష్టం ఏమో కానీ దురదృష్టమే పట్టిందని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళు దృష్టి పెడితే 5 నిమిషాల పనిది. ఆ మంత్రి దగ్గర, సహచార మంత్రి దగ్గర కూర్చొని పోస్టులు నియమించుకోవడం పెద్ద పని కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అసలు ఎంపీ గారు అయితే అడ్రస్ ఏ ఉండదు అనుకోండి. కాబట్టి ఇవాళ ముఖ్య మంత్రులైనా సరే చొరవ పెట్టి ఆ విధంగా వెంటనే డాక్టర్ పోస్టులు, నర్సు పోస్టులు, ఇక్కడ మిగిలిన సిబ్బంది అన్నింటిని కూడా నియమించేదానికి చొరవ చూపాలని, అది మీడియా వల్ల సాధ్యమైంది. కాబట్టి ఈ మీడియా వారు ఇది ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పోయేదాకా మీరు ప్రచారం చేయాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.